నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మరి మే 4వ తారీఖున తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోవాలి. ఎందుకంటే మనకు మంచి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఎందుకంటే ఈ 2024వ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆరోగ్యాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. అందులో భాగంగా 2024 మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. శని కుంభరాశిలో ఉన్నాడు. పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ పుష్కర కాలంలో శని హోమం అంటే ఎన్ని విధాలుగా మీరు బాగుపడుతున్నారో తెలుసా? అసలు ఇలాంటి యోగం అనేది ఎన్ని సంవత్సరాలకు కానీ మళ్ళీ రాదండి. ఈ కాంబినేషన్ రాదు. నేను చెప్తున్నాను కదా, పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో పుష్కర కాలంలో కనుక ఎవరైతే శని హోమం జరిపించుకుంటారో ఒక్క 1-2 ఇయర్స్లోనే వాళ్ళకు అభివృద్ధి అనేది కూడా వాళ్ళు కల్లారా చూడగలుగుతారు. ఇక్కడ మిస్ చేయొద్దండి. ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ రాదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రాదు. కానీ నేను ఎంత చెప్పినా కూడా దీన్ని విశ్వసించేవారు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇప్పటివరకే దాదాపుగా చాలా మంది చెప్తున్నారు, కానీ అందరూ రియలైజ్ కావట్లేదు. ఎలా అవుతారు? కారు, అసలు ఎట్టి పరిస్థితిలో కారు. చేతికున్నటువంటి 5 వేళ్ళు ఒకేలా ఉంటాయి. ఒకటి చిన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. అంటే అందరు నేను చెప్పినట్టు ఫాలో అవుతారా? కాలేరు. ఎవరికి ప్రాప్తం ఉంటుందో వాళ్ళకే జరుగుతుందండి. ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి, జ్యోతిష్యం చూయించుకోవాలని కూడా చాలా మంది అన్నారు. ఎవరికి సాధ్యమవుతుందండి అది? ఎవరికి కాదు. టైం అంటే వాళ్ళకు ఆ నుదుట రాత ఎప్పుడైతే బాగుపడతారో అప్పుడు నా దగ్గరికి వస్తారో నాకు ఐడియా ఉంది. కానీ ఆ టైము నా దగ్గరికి రానియకుండా చేస్తుంది. అలాంటి యోగం కూడా ఉంటుందండి కొంతమందికి. అందుకే మే 4వ తారీఖున తప్పకుండా మీరు శని హోమం జరిపించుకోండి. మీరు రానవసరం లేదు, నేనే శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. దేశ విదేశాలలో కూడా నేను తప్పకుండా పంపిస్తాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.